తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి భూములను వెనక్కి తీసుకుంటామని, అక్కడ ఒక్క కంచు స్థలం కొనుగోలు చేసినా నష్టపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించి హైదరాబాద్ లోనే బెస్ట్ ఎకో పార్క్ తయారు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కానుకగా ఇస్తాం. ఇది మా పెద్దలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ భూముల విషయం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని, ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా? ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా? అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా? ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని